జ్వరం వచ్చింది, యాంటీబయాటిక్ వేశాం. గొంతు నొప్పి వచ్చింది, మళ్ళీ యాంటీబయాటిక్. ఇలా ప్రతి చిన్న సమస్యకి మందులు వాడుతూ ఉంటే ఒకరోజు ఆ మందులే పని చేయకుండా పోతాయి. ఇదే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. బ్యాక్టీరియా చాలా తెలివిగా మారుతుంది. మనం వాడే మందులకు అలవాటు పడుతుంది. అప్పుడు స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ కూడా పనిచేయవు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెచ్చరిస్తుంది, భవిష్యత్తులో చిన్న ఇన్ఫెక్షన్ కూడా పెద్ద ప్రమాదంగా మారచ్చు అని. కోల్డ్, వైరల్ ఫీవర్, ఫ్లూకి యాంటీబయాటిక్స్ అవసరం లేని సందర్భాలు చాలా ఉంటాయి. డాక్టర్స్ అడ్వైజ్ లేకుండా మందులు వాడద్దు. మధ్యలో కోర్స్ ఆపొద్దు. నేచురల్ సపోర్టివ్ థెరపీస్, గుడ్ లైఫ్ స్టైల్, ప్రివెంటివ్ హెల్త్ కేర్ కూడా ఫ్యూచర్ మెడిసిన్లో ఇంపార్టెంట్ అవుతున్నాయి. యాంటీబయాటిక్స్ని కాపాడుకోవాలి, లేకపోతే మందులు ఉన్న భవిష్యత్తులో పని చేయని పరిస్థితి కూడా వస్తుంది. ఇంకా ఇలాంటి మరిన్ని హెల్త్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.